మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవిక నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వేడి పొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వమునక ఇక్కడే ఉండవలను. మంత్రి సత్తమా సత్యకీర్తి, నీవు ఇంకా ఈ మహర్షిని ఆశ్రయించుకొని వెళ్ళబుచ్చువయ్యా. ఎంతటి దురదృష్టవంతుడు రాజేంద్ర, నేను ఎంతటి దురదృష్టవంతుడు. అల్లారు ముద్దుగా పెంచిన రామజిలకను గండి బిల్లి కప్పు చెప్పినట్లు కడుకునను ఈ కౌశలికి అప్పగించేదరా ప్రభు? చిన్నతనంబు నుండి నన్ను చేరగా తీసి కుమారు రీతిగా మన్నన తోడబెంచి తమ మంత్రి పదంబున బుచ్చినట్టిన కన్న గురుండవు నీవి గతి కానల పాలైపోవుతుండా. తమ సన్నిధి నుండ నోచుకొన జాలనట్టి అట్టి కృతజ్ఞుడను కదా. పునఃసమాగమ సుఖోనతులు మనకి జగాదే. ఇది వరకెన్నడు గుణనిధి, ఇది వరకెన్నడు గుణనిధి చెబదాటమునాదు మాట. ఈ అదనను కూడా నా పలుకురా ప్రసూతికి ఉదవదముల్ చెరల్ పుసదము సమాగమ సుఖోనతులు మనకి జగాలనే. నీవింక కదలకున్నాడువేమి? నీవు పోయి పురం బెల్లను అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవం చాటపము. హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడ అలంకారములు? హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడ అలంకారములు? రాజా, నేను పోయి వస్తును. మీకు శుభముగా కాక శుభముగా కాక.
హరిశ్చంద్ర, మాకు నువ్వు చాలా వృద్ధిపోయినది. ఇక నువ్వు ఇక్కడ ఉండని అవసరం లేదు, పోము. అటులనే మహాత్మ. హరిశ్చంద్ర ఉండుండము. సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణాదులు నీకేలా. కనుక మీ నగలన్నీ మా ఆశ్రమం నందు విడిచిపోండు. అటులనే మహాత్మ, తమ ఆశ్రమం దిగుడిచి వెళ్ళేదాను. పోము. సెలవు. అవురా, ఈ హరిశ్చంద్రుడు ఇందులో లోపడుకున్నాడే. అవును, ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు అడవులు పడిపోవచ్చున్నాడు. మరి ఇతని వెంటబడి పీడించి అసత్యం ఆడించుట. హరిశ్చంద్రుడు రాజ్యము దానమిచ్చుచు దేవబ్రాహ్మణ మాన్యములు విడువమననే కాని ఆనాడు యజ్ఞార్థమై నేను యాచించిన సొమ్ము ఇందు నిరూపించలేదు కదా. ఏదో ఒక నెపము కావాలి పట్టి పీడించుటకు. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, అరే ఎంతటి మోసగాడవురా. మోసమా? సత్యం పన్న ఇప్పాడిదా పరవిత్తంబును పాయసంబుగ భుజింపంజూతువా. నాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కం ఎక్కడ దాచినాడవురా. కక్కిన కూటి కాసపడు దుర్బుద్ధు ప్రశంసింతురే. దురాత్మ, మా రుణధనమునగ వేయబోమనించితివా. మునీంద్ర, ఎక్కడదా రుణము? ఏమి ఎక్కడిదా రుణం? అంతలో నీకు ఎంత మరపునకు వచ్చినదిరా. ఏమే ఎక్కడి దారుణం అసలు లేనే లేదా? మోమెత్తి ఎది మా వంకంతేరు చూచి ఎన్నుమట్లే ఎట్లు నోరాడునో. ఆ మాటాడునదేది వా కొడుము. అది నాయక తోటి దూలంబ. ఈ మర్యాదకు సత్యమూర్తి, సత్యమూర్తి, సత్యమూర్తని నిన్నెట్లాడురా లోకము. ఏమి ఎక్కడి దారుణం? మునీంద్ర, మమ్మెంత అన్యాయముగా వాదించడం మీకు పాడియా మహాత్మ. ధరణి సర్వస్వములు నీకే, ధరణి సర్వస్వములు నీకే భారవసి. కట్టుబట్టలతో కట్టుబట్టలతో నట్టడబికి ధైర్యమున ఏగుతున్న బాటలను ఇంక లేని అప్పులు గట్ట, ఇంక లేని అప్పులు గట్ట చెల్లింపనగునే.
కృతజ్ఞ దుర్మదాంత. ఏమని వాగితి కుక్క మారట్టి కూత కొయ్యము నీ నాలుకలు పీకించి గ్రద్దలకు వేసదా. చేతగా నీకులు ముందేర్చిటెందులకు పెదపై ఇలాంటి తులువ కోతలు కూయిటెందులకు. ఆనాడు యజ్ఞార్థమై మేము నిన్ను యాచించగా నీవు మాకు ఇచ్చదనన్న సొమ్ము అది మా సొమ్ము. మా సొమ్ము మేమడుగుట లేని ఎప్పులు తలంగట్టుటయ్యా. మా సొమ్ము మేమడుగుట లేని ఎప్పులు తలంగట్టుటయ్యా. ఓహో, ఈ రాజ్యదానము కూడా లేని ఎప్పులలో చేరిపోయినదా. మునీంద్ర, కోపింపుకమయ్యా. నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రగతి ఉన్నాడను కదా మా ఆత్మ. అయితే ఒక్క మాసంబు గడువు సంగినచు ఏ పాటుకైనా నువ్వు పడి మీ సొమ్ము చెల్లించుకుందరు మహాత్మా. ఇంకా నువ్వు వదలవేయము. అట్లే చేయము. మొదటనే ఇట్లడుగుకొని ఎంత బాగుండేది. క్షమింపుమయ్యా. పోమో. సెలవు. హరిశ్చంద్ర ఉండుండము. ఇటు రమ్ము. ఇంకా నువ్వు మమ్మొక సందేహము బాధించుచున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానీయముల కింద వేయి పరుపుచుండమా అప్పిట్లు తీరును. ఎప్పటిదప్పుడే పుచ్చుకొని చుండినా నీకును నాకును సౌలభ్యంగా ఉండును కదా. అందుకే నీపై దరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని పంపించదా. శిష్య నక్షత్రక. నక్షత్రక ఇతడే హరిశ్చంద్రుడు. ఈతడు మనకి ఇవ్వవలసిన రొక్కమ నెల దినములలో నిచ్చినట అందునొక్క గవ్వైనను దిగబెట్టక కూర్చుకొని రమ్ము. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. పిన్ననాటి నుండి కడు గారాభముగా పెరిగినవాడు. ఆయాసమున కోరువడు. ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తినగా అన్నము కూడా అడుగనేరడు. కావున వీనిని ముప్పూటల వేగన్నుల గాచుకొనుచు మాకు మారుగా చూచుకొనుచుండు. గురుదేవా, ఇతడప్పుడే సాధ్యమనుచున్నాడు. ఒకవేళ అసాధ్యమైన చో నా గతి ఏమగును మహాత్మా. నన్ను క్షమింపుడు వెళ్ళలేను, పోగుచున్నాను. హరిశ్చంద్ర, సాధ్యాసాధ్యములు మాకాడ చెప్పకము. సాధ్యము చేసుకొనవలసినదే. ప్రయత్నించదరా మహాత్మా. ప్రయత్నించుట కాదు, సాధ్యము చేసుకొనవలసినదే. పోము. సెలవు. హరిశ్చంద్ర ఉండుండము. ఇటు రమ్ము. ఏమయ్యా నీకేమైనా వెర్ర? నీ మేలు కోరి నీకింత హితం ఉపదేశించుచుండా నా ఎంతటి వాణి ఉపదేశములను త్రోసివైచి పడరాని అగచాట్లకు తల ఎక్కిపోవుచున్నాడవే. కడకు నీకు పిడికెడటుకోలైన దొరకకుండా గట్టి కట్టడి చేసరా. మా పెట్లు తీర్తువు. నీకీ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాల చుక్కైన నా పెంపుడు కూతురుని పెండ్లియాడము. శివ శివ. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు. అది అంతా కర్మాధీనము మహాత్మ. చూడుము, కాది కాదెన్నటికి కానిది కాదెన్నటికి కానున్నది కాకమానదెప్పుడు. కాక అది అది దైవాధీనం. విధి నెరిగినధీ నిధి, ఆ విధి నెరిగినధీ నిధి చింతింపడపుడు దేనికినైనా. కానిది కాదెన్నటికి కా
కాకమానది కాకమానదెప్పుడు గాధినందన నేను ఈ కష్టములను అధికముగా భావించుతాను ఆకల్పల్తము అల్థముల్గరని సత్యస్థైర్యముల్ కీర్తి నాకు చేకురు నేని ఏ ఇడుములైన కోరి జన్మాంతమెల్తో కౌతూహల వృత్తి చే అనుభవిల్తూ చల శ్రీ సుఖ ప్రాగత్యంబదియేలా నిశ్చల యశోబాలభ్యమే లేనిదు సరి సరి ఇనుప గజ్జలి తెలియక పెద్దమ్మ కిర్రి చెప్పుల జోడు తొడుగుకున్న నీకు ముందు త్రోవ తీయుచుండగా నీవు నా మాట ఇట్లు విందువు ముందు ముంతారని ఎత్తి మాడుచు కాళ్ళ నిండ ముళ్ళ వెనుక సింహసర బజాతులాది క్రోధ మృగముల భయంకరాలను గుండె చల్లనా మీరంతక కాళ్ళు చేతులు నిలవక ఓ పసివాడు లప్పున మొత్తుకొని చుండ ఓ నిర్భాగ్యురాలు నీ వెంట ఎగచాట్లు పడలేక అయ్యో మాల దైవమా ఈ మాయమగరిని నాకు కట్టి ఇంత చేటు నాకు తెచ్చిందివా అని గుళ్ళును ఏడ్చి తూర్పారం పట్టు దుమ్ము దాల్చి నీ ముఖమున కొట్టినప్పుడు గాని నా మాటలు నీకు ఇప్పుడు రుచింపవు పొమ్ము 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 రోగికి పత్యాహారము చవియగునే నక్షత్రేశ్వర నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశములందితడు గడించిన రొక్కమునందొక్క కాసైనను వేపరప నీక చేజిక్కించుకొనుచు మోమాటము విడిచి నిర్దయ వృత్తి వహించి నిమిషమైన కూర్చుండ నీకు అహోరాత్రములు గాఢ ప్రయాణములు చే అలగించి ధైర్యము సడలించి దైన్యము కలిగించి కోపము నదలించి ఏదైనా చేసి ఏమైనా చేసి హరిశ్చంద్రుని చే ఒక్క అబద్ధమాడింపుము అబద్ధమాడింపవలయునా నేనా గురుదేవా అతడేమిటి నేనేమిటి అతనిచే నేను అబద్ధం ఆడించగలనా ఇది ఎందైననో సాధ్యమా ఒక్కసారి పరికింపుడు నీవు నీ వలనే అవుతుంది నాయన గురువునైనా నన్నే 30 తిప్పలు పెట్టి 3 చెరువులని తాగించిన వాడవి నీ వల్ల కాక నా వల్ల అవుతుందా అందుకే నిన్ను పంపించుచున్నాను వెళ్ళి ప్రయత్నించుము అంతేనందురా తప్పదు కదా సరే గురుదేవుల ఆజ్ఞ అట్లైనచో గురుదేవా అతడు మనకు ఎంత ధనం ఇయ్యవలయునో తెలియజేయుడు మహాత్మా నిరంతరం అతనిచ్చుచునే ఉండవలను మనమది పుచ్చుకొనుచునే ఉండవలను ఎటులా ఆయనను అప్పు తీరక అట్లే ఉండవలను ఓహో అందులకే కొలుచుటకు గాని లెక్కించుటకు గాని కాస్త కష్టసాధ్యమైన పరిమాణమును నేను ముందే నిర్ణయించి అటులనా